శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 5 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 10 గంటల 1 నిమిషం వరకు ఉంది. తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఉదయం 10 గంటల 1 నిమిషం లోపు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే వజ్రయోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు మూటగట్టి ఆ మూట మీ దగ్గర పెట్టుకొని బయటికి వెళ్ళండి. పని నుంచి తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట వేయండి. అప్పుడు వజ్రయోగం ఉన్నప్పటికీ మీరెంత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ఆ పనిలో ఆటంకాలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఉదయం 10 గంటల 1 నిమిషం తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. బుధవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఉదయం 10 గంటల 1 నిమిషం తర్వాత చేయండి. అప్పుడు ఛత్రయోగం ఉంది కాబట్టి స్త్రీలు సహకరిస్తారు. స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మిథునంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. విద్యార్థులకు అనుకూలమైన రోజు, ఉద్యోగస్తులకు బ్రహ్మాండంగా కలిసి వచ్చే రోజు, వ్యాపారస్తులకు తిరుగులేని విధంగా ఉండే రోజు. అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి దాదాపుగా అనుకూల ఫలితాలు వచ్చే రోజుగా చెప్పుకోవాలి. వాళ్ళు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. వ్యక్తిగతంగా రాసుల పరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ రాశిచక్రం చాట్లో ఆ గ్రహం బలంగా ఉంది కాబట్టి చాలా వరకు ఈ రంగాలలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలని కలిగింపజేస్తాయి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన రవి మిథునంలో, బుధుడి ఇంట్లో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి పనిచేసే చోట సహోద్యోగులతో, అధికారులతో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ శ్రమను గుర్తించే అవకాశం కూడా ఉద్యోగ రంగంలో ఎక్కువగా ఉంది. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో, శని ఇంట్లో ఉన్నాడు. ఇది మంచిది కాదు. 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉండే సూచనలు ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 10 గంటల 1 నిమిషం వరకు ఉంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం పనిచేస్తుంది. పై చదువులకు కోచింగులు తీసుకోవడానికి ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలం. అలాగే క్షురకర్మ చేయించుకోవటానికి, తైలాభ్యంగనం చేయించుకోవటానికి ఉత్తరాషాఢ మంచిది. అంటే ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయడానికి ఉత్తరాషాఢ మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి ఉత్తరాషాఢ నక్షత్రం పనిచేస్తుంది. అలాగే ఉదయం 10 గంటల 1 నిమిషం తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. ఈ శ్రవణ నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు తీసుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి ఉదయం 10:01 తర్వాత శ్రవణ నక్షత్ర బలం మంచిది. భూములు, గృహాలకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవాలంటే ఉదయం 10 గంటల 1 నిమిషం తర్వాత శ్రవణ నక్షత్రం ఉన్న టైంలో చేసుకోండి. అలాగే గురువుల దగ్గర మంత్ర విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ శ్రవణ నక్షత్ర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముహూర్తానికి ఉన్నటువంటి బలం ఏంటో, ఏ ముహూర్తాలు ఈరోజు అద్భుత ఫలితాలను కలిగింపజేస్తున్నాయన్న విషయాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా ఈరోజు ఉదయం 6 గంటల 53 నిమిషాలకి కర్కాటక లగ్న బలం చాలా అద్భుతంగా ఉంది. ఉదయం 6:53కి కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. అలాగే ఉదయం 6:53కి కొత్తగా కొన్న వాహనాలు నడిపితే చాలా మంచిది. ఆ వాహనాల వల్ల ప్రయోజనం కలుగుతుంది. అన్నప్రాసన కార్యక్రమం ఉదయం 6:53కి చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఉదయం 11 గంటల 42 నిమిషాలకి కన్యాలగ్న బలం చాలా బాగుంది. ఆ టైంలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. ఆ టైంలో బిజినెస్ స్టార్ట్ చేసినా బ్రహ్మాండంగా సక్సెస్ వస్తుంది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు నడపడానికి ఆ టైం చాలా బాగుంది.
అన్నప్రాసన 6:53కి చేసుకోలేకపోతే ఉదయం 11:42 చేసుకోవచ్చు. కాబట్టి ముహూర్త బలాన్ని బట్టి ఈ 2 లగ్నాలకు బలం బాగుంది కాబట్టి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. అలాగే పనుల్లో కొన్ని ఆటంకాలు ఆపదలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. మానసికంగా చక్కటి ఉల్లాసం లభిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగ రంగంలో అధికారుల మన్ననలు పొందుతారు, ప్రశంసలు పొందుతారు. సహోద్యోగుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాలన్నీ సమసిపోతాయి. సోదర సోదరీమణులతో చక్కటి సౌఖ్యత ఏర్పడేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శత్రువులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శత్రు వృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి ఎదుటి వాళ్ళు శత్రువులు కాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. మనస్తాపం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో మీ మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధను అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కన్యారాశి వాళ్ళు ఈరోజు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సోదర సోదరీమణులతో ఉన్న విభేదాలన్నీ సమసిపోతాయి. వాళ్ళతో చక్కటి సఖ్యత ఏర్పడుతుంది. వాళ్ళ వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు జీవితంలో పురోభివృద్ధి సాధించడానికి తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మానసికంగా ఉల్లాసము ఉత్సాహము పెరుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు భాతృవృద్ధి అంటే సోదరులతో ఉన్న సమస్యలు తొలగిపోయి సోదరుల వల్ల మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే కుటుంబంలో కూడా మంచి సౌఖ్యం సఖ్యత పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ సమసిపోతాయి. అందరూ ఒకే మాట మీద నిలబడతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి స్థిరత్వం లభిస్తుంది. చేస్తున్న వృత్తిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలని చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యారంగంలో మంచి స్థిరత్వం పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా కుంభరాశి వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయి. ప్రతి పనిలో ఉత్సాహం పెరుగుతుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. సన్మానాలు సత్కారాలు పొందే యోగం కూడా ఈరోజు మీనరాశి వాళ్లకు కనిపిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, అద్భుతంగా కార్యసిద్ధి లభించాలంటే బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన ఓం వికటాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. వికట అంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గణపతి అని అర్థం. మనం అనుకున్న ఫలితాలు కాకుండా వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండటానికి ఓం వికటాయ నమః ఈ మంత్రాన్ని చదువుకొని వెళ్ళండి. అప్పుడు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అన్ని రకాలుగా ఈరోజు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. బిజినెస్ రిలేటెడ్ ఏ వర్కులు చేసుకోవటానికైనా బుధహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి బుధహోర చాలా మంచిది. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు అంటే గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర బలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్ళు
ఆ వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బుధహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.